18వ అధ్యాయము మనం చదువుదాం. మొట్టమొదటిగా మొదటి వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. మరియు మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడి వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందమైన చదవని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ బిడ్డలు విన్నట్టుగా కృప చూపించండి. నిలబడిన దోస్తును కూడా మరుగుపరిచి నీ దోస్తుని మొక్కంతలో వచ్చి మీరే మాట్లాడమని, నీ దోస్తుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని నైనా నీ లేఖనాన్ని ప్రభు నేను మేము వినున్నట్లుగా గ్రహించినట్లుగా నీ దోస్తుని నోట నుండి మీరే మాట్లాడి మమ్మలను ప్రభు ఆనందింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఒకానొక దినమున దేవుడు అబ్రహామును దర్శించాలని అనుకున్నారు. ఒకానొక రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడాలని అనుకున్నదే తడవుగా దేవుడు అబ్రహామును దర్శించడానికి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము అనేటువంటి వనములో ఉన్నటువంటి ఒక చెట్టు నీడను మరి దేవుడు 2 దేవదూతలను వేసుకుని దేవుడు కూడా అక్కడ నిలబడినట్లుగా. ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడైతే అబ్రహాము గుడారము వేసుకుని ఆ గుడారము ఉన్నటువంటి మమ్రేటువంటి ఆ ప్రాంతంలో అబ్రహాము గారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ గుడారములో అబ్రహాము గారు ఉండగా, అబ్రహాము గారు గుడారంలో నుంచి చూస్తే ఎదురుగా కనపడేటట్టుగా మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనమైనటువంటి ఆ వనములో ఒక చెట్టు కింద దేవుడు 2 దేవదూతలను వేసుకుని ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆ 3 మనుషులు ఆ చెట్టు కింద అబ్రహాము గారు కనిపించారో, అబ్రహాము గారు వెంటనే వ్రాయబడినటువంటి వాక్యం ఏమిటంటే, యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి వెళ్ళినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు కింద నిలుచున్నటువంటి 3 మనుషుల్లో ఒక ఆయన దేవుడు అని అబ్రహాము గారు ఎలా గుర్తించారు? చెట్టు కింద నిలుచున్నటువంటి 3 మనుషులలో ఒక ఆయన దేవుడు అని అబ్రహాము గారు ఎలా గుర్తించాడంటే, అంతకు ముందు అబ్రహాము గారితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అబ్రహాముకి దేవుని యొక్క స్వరము తెలుసు, అబ్రహాముకి దేవుని యొక్క లక్షణాలు తెలుసు, దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుని యొక్క రూపము ఆకారము కూడా అబ్రహాముకు తెలుసు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇంటికి తండ్రి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళిన తండ్రి ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లలు అమాంతంగా వెళ్ళి తండ్రిని పట్టుకుని తండ్రి సంఖ్య ఎక్కి తండ్రిని పరామర్శించేటటువంటి వారిగా మనము ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కుమారుడికి తండ్రి గురించి తెలుసు, కుమారుడికి తల్లి గురించి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఎక్కడ ఉన్న చీకట్లో కనపడినా వెలుతురులో కనపడినా తండ్రి స్వరమును కుమారుడు గుర్తుపడతాడా? ఇప్పుడు మన చిన్నోడు ఉన్నాడు, చిన్న విజ్ఞానం ఉన్నాడు. పవన్ ఇంటికి వచ్చినప్పుడు పవన్ యొక్క స్వరమును వింటాడు. చీకటిగా ఉంటే స్వరం వింటాడు, వెలుతురుగా ఉంటే నాన్న తండ్రిని గుర్తుపడతాడు. మనము అంతే, చీకట్లోనూ గుర్తుపడతాము, స్వరమిని కూడా మనము గుర్తుపడతాము. అయితే ఎండవేళ దేవుడు వచ్చి ఆ యొక్క సింధూర వనంలో ఒక చెట్టు కింద దేవుడును 2 దూతలను వేసుకుని వచ్చి అక్కడ నిలబడినప్పుడు అబ్రహాము గారు వెంటనే అది దేవుడు అని గుర్తెరిగి దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఎలాగెళ్ళాడో తెలుసండి? ఎలాగెళ్ళాడంటండి? పరుగెత్తుకుని వెళ్ళాడంట. ప్రియమైన బిడ్డలారా, ఎలాగెళ్ళాడండి? పరిగెత్తుకుని వెళ్ళడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క మహిమ అబ్రహాము గారికి తెలుసు, దేవుని యొక్క గుణ విశేషాలు అబ్రహాము తెలుసు, దేవుడు చేసే అద్భుత కార్యాలు కూడా అబ్రహాము గారికి తెలుసు. ఈ రోజున దేవుడి గురించి మనకు ఎంతో కొంత తెలుసుండు కూడా
దేవుని దగ్గరికి రావడానికి పరిగెత్తుకు రావడం పక్కన పెడితే నడుచు కూడా రాలేకపోతున్నామని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిగెత్తికి వెళ్ళడం అన్నది విధేయత, సమయానికి రావడం అనేది విధేయత, దేవునితో నడవడం అనేది కూడా విధేయతే. కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి, కొన్ని పడికట్లు ఉంటాయి. ఆ పడికట్లలో కొన్ని సార్లు అనారోగ్యం బాగోలేనప్పుడు, అస్వస్థతలు కలిగినప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు రానటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి విషయంలో అబ్రాహాము గారు నేర్పేటటువంటి ఒక పాఠం ఏమిటంటే, పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకుని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, పరిగెత్తుకుని దేవుని సన్నిధానంలో నువ్వు కనపడడానికి ఇష్టపడతావో, దేవుడు ఏం చేస్తాడు? నీకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి తపనను, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మికను దేవుడు చూస్తాడు. అందుకే అబ్రహాము గారు పరిగెత్తుకుని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటి పరిగెత్తుకు వెళ్ళాడు, మొట్టమొదటి దేవుడిని గుర్తించాడు, ఆ దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఊరుకోలేదు. ఒక మాట రాయబడి ఉంటుంది ఇక్కడ, చూడండి ఏం మాట రాయబడింది చూడండి. నేల మట్టుకు వంగి అంటే దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడండి. దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. పూర్వం దేవుని నమ్మని బిడ్డలు మోకారించి ప్రార్థన చేసేవారు. మోకాళ్ళ మీద అంటే చేతులు కింద పెట్టి కాదండి, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవారు. అంటే మోకాళ్ళ మీద నుంచుని రెండు చేతులు జోడించి తల పైకెత్తి ప్రార్థన చేసేవారు. ఈ రోజున అంత ప్రార్థనాపరుడు ఎవరు భూమి మీద లేరు. ఎక్కడో నూటుకో కోటుకో ఉంటారు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు సహకరించాలి, శరీరం సహకరించాలి. అప్పుడు జనాలందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండేవారు కనుక, శక్తితో ఉండేవారు కనుక, బలంతో ఉండేవారు కనుక మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవారు. ఈరోజు మామూలుగా నిలబడడానికే మనకు ఓపిక లేదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అంటే అబ్బో ఇంకెంత గొప్పతనం ప్రియదని బిడ్డలారా. సాష్టాంగ నమస్కారం పడి దేవునిని ఆరాధిస్తున్నట్టుగా అబ్రాహాము గారి జీవితంలో మనం చూస్తున్నాం. వంగి, నేల మట్టుకు వంగి ప్రభుతో ఒక మాట చెప్తున్నాడు దేవునితో, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఏ కారణం చేత వచ్చావు నాకు తెలుసు. అబ్రాహాము గారు చెప్తున్నాడు. అబ్రాహాము గారు ఏమన్నా తెలుసా? ప్రభువా నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఏ కారణం చేత నువ్వు వచ్చావో తెలుసు. నన్ను దర్శించడానికే నువ్వు వచ్చావు, నన్ను పరామర్శించడానికే వచ్చావు, నా పరిస్థితిని కనుగొనడానికే నువ్వు వచ్చావు అంటున్నాడు అబ్రాహాము గారు. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ దాసును దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కొడుక్కోమను, ఈ చెట్టు క్రింద అలసట తీసుకొనండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనండి, తరువాత మీరు వెళ్ళవచ్చును. అండర్లైన్ చేసుకోండి. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు మీరు వచ్చి తిరిగి అని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రాహాము దగ్గరికి ఎందుకు వచ్చాడంటే అండి, అబ్రాహామును చూడాలని వచ్చాడు. అబ్రాహాము గారికి ఇవ్వాల్సినటువంటి వాగ్దానాన్ని మరలా గుర్తు చేయడానికి వచ్చాడు. రెండవది, అబ్రాహాము గారితో విందును స్వీకరించడానికి, విందును ఆరగించడానికి, అబ్రాహాముతో సహవాసం చేయడానికి దేవుడు అబ్రాహాము ఉన్నటువంటి గుడారపు వాకిట వదిలిగా ఉన్నటువంటి సింధూరపు వనములో ఒక చెట్టు కింద అబ్రాహామును దర్శించడానికి దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహామును దర్శించడానికి దేవుడు దిగి వచ్చాడండి. అబ్రాహామును కలుసుకోవడానికి దేవుడు దిగి వచ్చాడండి. అబ్రాహాముతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చాడండి. అబ్రాహామును ఆశీర్వదించడానికి దేవుడు సింధూర వనములో ఉన్నటువంటి ఒక చెట్టు కిందకి దిగి వచ్చాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నేను అంటాను, నీకోసం దేవుడు దిగిరాగలడా? నీకోసం దేవుడు దిగి వస్తాడా? అంత భక్తి నువ్వు కనబరచగలదువా? అంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలదువా? అట్టి విశ్వాసాన్ని, అంత భక్తిని కనుక నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకోసం కూడా ఆయన దిగి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో ఆయన భోజనం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నేనును నీవును కలిసి మనము భోజనం చేస్తాం అన్నాడు దేవుడు. ఎప్పుడు? అంత భక్తి ప్రభక్తులు నీలో ఉంటే, అంత విశ్వాసం నీలో ఉంటే, అంత భక్తి నీలో ఉంటే దేవుడు నీతో
సహవాసం చేస్తాడు. వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, ఏదో ఈ రోజు గడిచిపోయింది, ఈ వారం గడిచిపోయింది, ఈ సంవత్సరం గడిచిపోయింది, ఈ నెల గడిచిపోయింది, ఈ కష్టం మనకు గడిచిపోయింది, ఇంకేముందిలే మనకి అని మనము దేవుని విడిచిపెట్టి తిరిగితే ప్రియదినబడ్లారా, దేవుడు మనతో సహవాసం చేయడం పక్కన పెట్టి మనతో సహవాసం చేసేది ఎవరంటే సైతానుగాడే. ఎల్లప్పుడూ నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు కూడా నీతో సహవాసం చేయడానికి, దేవుడు కూడా నిన్ను పలకరించడానికి, దేవుడు కూడా నీతో సహవాసంగా భోజనం చేయడానికి అయినా వస్తాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం అబ్రహాము గారి యొక్క జీవితం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రియదినబడ్లారా, అబ్రహాము దేవునితో అంటాడు, ప్రభువా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంటి దగ్గరే ఉండు, నేను ఆహారం సిద్ధం చేస్తాను, భోజనం సిద్ధం చేస్తాను, తిని సేద తీర్చుకుని నీవు వెళుతు గాని నా మాట చెప్పు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. నీళ్లు తెచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు. దయచేసి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఈ చెట్టు కింద అలసట తీసుకోమని చెప్పాడు. కొంచెం ఆహారం తెస్తానన్నాడు. మీ ప్రాణములను బలపరుచుకొని అన్నాడు. తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే నీ దాసుని వద్దకు వచ్చి తిరిగి అని అబ్రహాం గారు అక్కడ చెప్తారు. వారు అప్పుడు దేవుడు ఏమనాలి, అబ్రహాం గారు ఇన్ని అన్నాడు కదా, నీళ్ళు తెచ్చాను, కాళ్ళు కడుక్కోండి, ఆహారం సిద్ధం చేస్తాను, తినండి అని దేవుడితో అబ్రహాం చెప్పినప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, పిచ్చోడా నాకు ఆహారం లేక నీ దగ్గరికి వచ్చానా, నాకు ఆకలి నీ దగ్గరికి వచ్చానా అని అనాలి కదా. దేవునికి ఆకలి అవుతుంది ఎక్కడనండి? దేవునికి దప్పిక అవుతుందా? దేవునికి ఆకలేసినా మనుషులను తృప్తిపరచడానికి ఆకలేసిందని అనుకోవాలి. దేవుడు ఆహారం తిన్నా కానీ మనుషులను తృప్తిపరచడానికి ఆహారం తిన్నాడని అనుకోవాలి. ప్రియదినబడ్లారా, అయితే దేవుడేమనాలి, నీ భోజనం నాకు అక్కర్లేదు, నువ్వు నాకే భోజనం పెట్టగలదు, ఏ మంచి ఆహారం నాకు సిద్ధం చేయగలదు అని అనాలి. కానీ ఇక్కడ దేవుడు అంటాడు అట్లే చేయమన్నాడు, అలాగే సిద్ధం చేయమన్నాడు. ఏమని చెప్పాడు, వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము సంతోషంతో తన ఇంటిలోనికి వెళ్ళాడు. ఏమేం చేయాలి ఇప్పుడు? ఆ రోజుల్లో బొర్రన్నలు లేవు, చికెను మటన్లు లేవు, ఆ రోజుల్లో పలావు లేవు. ఏమన్నాయినా ఆ రోజుల్లో పిండి పిసికి, గోధుమ పిండి పిసికి అప్పాలు చేసుకుని, రొట్టెలు చేసుకుని, మామూలుగా చెప్పాలంటే చపాతీలు చేసుకుని ఆ రోజుల్లో తినేటటువంటి వారి ఆహారము. అబ్రహాం గారు త్వరగా వారితో చెప్పి వెంటనే ఆ మాట చెప్పి వెంటనే లోపలికి వెళ్ళారు. చాలా పెళ్లిల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు? అబ్రహాం గారు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు చెప్పిన మాట చూడండి, 6వ వచనంలోను, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి మా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని అబ్రహాము గారు భార్య అయినటువంటి శారాయితో ఈ మాట చెప్పాడు. ఏ భర్త అన్నా కానీ త్వరగా అన్నం సిద్ధం చేయి అన్నాడు అనుకోండి, నువ్వేమంటావు? ఏ కంగారు ఎందుకు అంటావా? అనరండి. ఈ రోజున ఎవరైనాను భర్త చెప్పిన మాట భార్యలు వింటున్నారా? భార్య చెప్పిన మాట భర్త వింటున్నారా అంటే ప్రియదినబడ్లారా, ఆ రోజుల్లో అబ్రహాం గారిని అబ్రహాం భార్య అయినటువంటి శారా తల్లి గారు ఏం చేస్తుంది తెలుసండి? భర్త మాట యథావిధిగా విన్నట్టుగా మనం చూస్తున్నాం. భర్తను కూడా యారా ఓరే పోరా అనేది కాదు శారమ్మ గారు. ఏమనేది? నా యజమానుడా అని పిలిచేది అబ్రహాం గారిని. అబ్రహాం గారిని ఏమని పిలిచేదండి? నా యజమానుడా అని పిలిచింది, యజమానుడా అని పిలిచేది శారమ్మ గారు. అంటే పెళ్లిలో ఈ సందర్భాలు చెప్తూ ఉంటారు. ఈ రోజున ముద్దు పేర్లు పెట్టి భర్తను పిలిచేవారు ఉన్నారు. యారా ఒరే ఒసేనమ్మ భార్యను యారా ఒరే అని చెప్పి భర్తను అనేటువంటి సాంప్రదాయం ఈ రోజుల్లో వచ్చేసింది. ప్రియదినబడ్లారా, గమనించండి, ఆ రోజుల్లో పద్ధతులు కలిగి వారు జీవించేవారు, చక్కని సంసార జీవితాన్ని వారు కలిగి ఉండేవారు. భర్త చెప్పిన మాట భార్య వినేది, భార్య చెప్పిన మాట భర్త కూడా వినేవాడు. భర్త భార్యతో చెప్తే నువ్వు చెప్పేది ఏంటని చెప్పి భర్త ఎదిరికించేవాడు కాదు. అబ్రహాం గారు కూడా నా దాసితో నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం గారు ఏమనాలి? నీ దాసితో వెళ్ళడానికి నాకేం పని, నీ దాసితో నన్ను వెళ్ళమంట వేయటాన్ని అబ్రహాం గారు అనాలి కదా. అన్నాడా అబ్రహాం గారు? అనలే. భార్య చెప్పింది, ఆ మంచో చెడ్డో దేవుని మీద భారం వేసి తన దాసితో అబ్రహాం గారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి దాంపత్య జీవితంలో అబ్రహాం గారిని శారా గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. కనుక ప్రజలపడి అబ్రహాం గారు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి భార్యని పిలిచాడు. అమ్మా బొమ్మను త్వరగా రా, నువ్వు 3 మానికల పిండి తీసుకో, దానిని పిసికి అప్పాలు చేయి అన్నాడు. అంతే. 3 మానికలు అంటే అంత అమ్మా, మానిక ఎంత ఉంటుంది చెప్పండి? ఈ రోజున మానిక ఎంత ఉంటుంది? మానిక
మానికంటే ఎన్ని కేజీలు అమ్మా? కేజీ 2 కేజీలు మానికంటే. మాకు తెలదు మానుకులు తవ్వలం ఇవంటే మాకు తెలదు. మానికంటే 2 కేజీలు పిండి అంటే 3 మానికలు అంటే 6 కేజీల పిండి. మీరు పిండి పిసకడం మీకు అలవాటు కనుక, రొట్టెలు చేయడం, అప్పాలు చేయడం, చపాతీలు చేసుకోవడం మీకు అలవాటే కనుక, కేజీ పిండి మీరు పిసికి అప్పాలు చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? అలా చేస్తారా మీరు ఇంట్లోను? హోటల్కి వెళ్ళి తెచ్చుకుంటారు. మీరు హోటల్కి వెళ్ళి చపాతీలు తెచ్చుకుంటారు, పూరీలు తెచ్చుకుంటారు, ఇవన్నీ తెచ్చుకుంటారు. దాన్ని పిసికి ఒత్తి వండి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా శ్రమ, అది బాగా భారమైనటువంటి విషయం అది. కానీ చారమ్మ గారు ఏమన్నా మాట అందండి? 3 మానికల పిండి అంటే 6 కేజీల పిండిని వెంటనే ఆమె శుభ్రం చేసి వెంటనే పిసికి వెంటనే వాటిని అప్పమ్మలుగా కాల్చిందంట. ఎంతసేపు కాల్చి ఉంటుంది? ఎంత త్వరగా పనిచేస్తుంటది? అంత త్వరగా పనిచేయడం మనకు బలం ఉంటుందండి. ఈ రోజున వాకుళ్ళు ఓడడానికే మీకు ఓపిక లేదు, వాకిళ్ళు ఓడడానికి పొద్దున్న వెళ్ళడానికి కూడా మీకు ఓపిక లేదు. సంసార జీవితంలో ఆ రోజున అబ్రహాము గారు కానీ శారమ్మ గారు కానీ మనకు నేర్పే పాఠాలు ఏంటో తెలుసండి. అన్ని విషయాలలో నువ్వు ఆరోగ్యవంతురాలుగానే ఉండాలి, అన్ని విషయాల్లో నువ్వు దీవించేవారుగానే ఉండాలి. ఇది వరకు పూర్వకాలంలో ఇంట్లో నుంచి 5 దాకా లేచి బయటకు రాకపోతే ఏమనేవారండి? చుట్టుపక్కల దరిద్రం అంతా నీ ఇంట్లోనే ఉంటదే, పొద్దునే లెగాలి, వాకలు ఉడుచుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలనేవారు. ఈ రోజున పొద్దునే లేచిన లేకపోయినా పట్టణాల్లో అటువంటి సాంప్రదాయం ఉండదండి. రాత్రులు 11, 1 గంట దాకా పడుకుంటారు. పొద్దున్నే లెగాలంటే లెగలేరు. 6ంటికి, 7ంటికి, 8ంటికి కూడా లేచేవారు ఉన్నారు. 10ంటికి లేచేవారు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని తప్పు పట్టక్కర్లే. 6ంటికి పడుకుంటే మనం 5ంటికి లెగ్గెళ్తాం. మరి 10ంటికి పడుకుంటే ఏం లెగ్గలదు? లెగలేం. 11ంటికి పడుకుంటే అసలు లెగలం. 12ంటికి పడుకుంటే అసలే లెగడానికి వీలు లేదు. కానీ ఈ 12 దాకా మెలుగుకున్నవారు ఏమైనా పని చేస్తారా? రూపాయి ఏమైనా కలిసి వస్తుందా వాళ్ళకంటే? ఏ రూపాయి కలిసి రాదు. ఏమైనా కలిసి వస్తుందండి? కలిసి రాదు. అందుకే మనలో బలం తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది, ఆరోగ్యం కూడా మనకు తగ్గిపోయింది. ప్రియమైన బిడ్డలారా, శారమ్మ గారు తబ్బరంగా చెప్పిన మాట, 3 మానికల పిండిని తీసుకుని వెంటనే సిద్ధం చేసి రొట్టెలు చేయమని చెప్పాడండి. వెంటనే అబ్రహాము గారు ఏం చేశాడు? మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధం చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిథులకు మర్యాద చేసేటటువంటి క్రమము అబ్రహాము గారి జీవితంలో ఎంతో మనం నేర్చుకోవచ్చండి. భోజనం తెచ్చబరిచాడు. ఇంట్లో అనేది ఏదో పెట్టేవే, ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మన ఇంటికి మనం ఏం చేస్తాం? అప్పటికి వండలేము అనుకోండి, నిన్నటిది కానీ పొద్దుటిది కానీ ఏదైనా ఉందనుకో, దానినే మనము పెట్టి భోజనానికి సిద్ధం చేసేస్తాం. శారమ్మ గారు అలా చేయలే, అబ్రహాము గారు అలా చేయలే. తాజా అటువంటి ఆహార పదార్థాలని తయారు చేసి వచ్చినటువంటి అతిథులైనటువంటి దేవునికి దూతలకి ఆహారముగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన పెట్టడమే కాదు, మంచినీళ్ళు కావాలన్నప్పుడు మంచినీళ్ళు దగ్గర పెట్టి వారు తినేంత వరకు కూడా చేతులు కట్టుకుని ఏం చేశారంటే అండి, వారికి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఆయన చేతులు కట్టుకుని నిలుచున్నట్టుగా వాక్య భాగాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్యాద పూర్వకమైనటువంటి విందును అబ్రహాము గారు ఇక్కడ జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన తర్వాత 9వ వచనం చూడండి. వారు అతనితో ఏమని చెప్తున్నారంటే, భోజనం తిన్నారు, భోజనం తిన్న తర్వాత కూర్చున్నాక వారు ఒక ప్రశ్న వేస్తారు. వారు అప్పుడు ఏమంటున్నారు తెలుసండి? వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదుగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదిటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం మందు వినిచుండెను. అబ్రహామును సారాయును బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఉడికిన దానినైతే తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదని తనలో తాను నవ్వుకరను. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా వచ్చే ఏడాదికి ఈ సమయానికి మళ్ళా నేను వస్తాను. వచ్చేసరికి సారమ్మ గారు ఒక కుమారుడిని కంటుందని
అంతకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రిపేర్ చేస్తూ అబ్రాహాం గారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అబ్రాహాం గారితో దేవుడు చెప్తున్న మాట వెనక్కున్నటువంటి సారమ్మ గారు విని వెంటనే మనసులో నవ్వుకుంది. ఎలాగ నవ్వుకుంది? మనసులో నవ్వుకుంది. ఎందుకు నవ్వు వచ్చింది? నేనా వృద్ధురాలు అయిపోయాను, 80 సంవత్సరాలు వచ్చేసినాయి, నా భర్తగా 100 సంవత్సరాలు వచ్చేసినాయి, వృద్ధులైనటువంటి మా జీవితాలలో కుమారుడు ఎలా కలుగుతాడు? గర్భము ఉడుకుపోయినటువంటి, గర్భము నిలిచిపోయినటువంటి కుమారులకైనటువంటి పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత మా కుమారులు ఎలా కలుగుతారని శారమ్మ గారు మనసులో తెలిసి నవ్వుకున్నట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆ నవ్వుకోవడం ఎవరు చూశారు? దేవుడు చూశాడండి. నువ్వేం చేసినా దేవుడు చూస్తాడు, మంచిని చూస్తాడు, చెడ్డడు చూస్తాడు. అందుకే తీర్పు దినాన నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు, నిన్ను శిక్షిస్తాడు అనేటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంతే శారమ్మ గారు నవ్వినటువంటి విషయాన్ని దేవుడు చూసి అక్కడ ఆయన చెప్తున్న మాట మనం చూసినట్లయితే చూడండి 12వ వచనంలో, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. 13వ వచనం, అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వుతావని శారాని గద్దించినట్లుగా ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా గమనించండి, శారమ్మ గారికి నవ్వు రావడం సహజమే. ఎందుకు నవ్వు వచ్చింది? మేము వృద్ధులమైపోయాము, కుమారులా కలుగుతాడు అంటే దేవుని మహిమను ఎరుగక శారమ్మ నవ్వినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా నవ్వుతూ ఉంటాం, మనం కూడా ఏళన చేస్తూ ఉంటాం. ఏం దేవుళ్ళండి, ఏం చేశాళ్ళండి. ఎన్నో రోజులు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఫలించడం లేదు. ఎన్నో సంవత్సరాలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన జవాబు రావడం లేదు. ఏం దేవుళ్ళండి, దేవుడు చేస్తాడు అంటున్నారు. ఏం చేస్తాడు దేవుడు? ఎన్నాళ్ళకి చేస్తాడు? ఎప్పటికి చేస్తాడు అని మనము ఒకవేళ మనము కూడా నవ్వుకోవచ్చు, మనం కూడా ఏళన చేయొచ్చు దేవుడిని. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అంటే సర్వశక్తుడైన దేవుడు అని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఏదైనా చేయగలడు. ముందు మీకు చెప్పాను, దర్శకుడు ఆ క్రియేషన్ ఎలాగైతే చేస్తాడో, ఆ నిర్మాత ఎలాగైతే క్రియేషన్ చేస్తాడో, అలాగే దేవుడు కూడా మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎలాగ నడిపించాలో ఆయనకు తెలుసు, అట్టి రీతిగానే నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక శారమ్మ నవ్వడం తప్పు కాదు, కానీ దేవుని మహిమను ఎరుగక నవ్వింది. అప్పుడు దేవుడు గద్దించాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు వచ్చి తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వుతావని చెప్పి శారమ్మను గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంగతి అంతా అయిపోయింది. భోజనాలు చేశారు, లేచారు. అబ్రాహాముకు మరలా వాగ్దానం జ్ఞాపకం చేసి బయలుదేరుతూ 16వ వచనంలో అబ్రాహాం గారితో దేవుడే ఒక మాటను తెలియజేస్తున్నాడు. 16వ వచనం చదవండి. 16వ వచనం చూస్తే 16 నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు మనుషులు అక్కడున్న లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. సాగనంపేటటువంటి కార్యక్రమం కూడా పరిశుద్ధ గ్రంథంలో, మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, బాగా తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, వారు మరలా ఇంటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంట్లోంచి బయటకు వచ్చి కొంత దూరం వారిని సాగనంపుతాం. ఎందుకంటే అది మర్యాద పూర్వకం. ఆ మర్యాద అనేది బైబిల్లో నుంచే వచ్చింది. బైబిల్లో నుంచి చాలా విషయాలు ప్రజలు నేర్చుకుని, పూర్వకాలం మందు జనాలు నేర్చుకుని, బైబిల్ అటువంటి కొన్ని పద్ధతులను వారు అవలంబిస్తూ మంచి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటామండి. వీరిని కూడా సాగనంపడానికి అబ్రహాం గారు కొంత దూరము వెళ్ళినట్టుగా ఉన్నాము. వెళ్ళిన తర్వాత 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, అండర్లైన్ చేసుకున్నా, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిదనా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసే ప్రతి పనిని కూడా మానవులమైన మనుషులమైన మనకు దేవుడు
తెలియజేస్తాడు. ఎప్పుడో తెలుసండి, దేవునితో నువ్వు నడుస్తూ ఉంటే, దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, దేవునితో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుడు కూడా నీతో మాట్లాడడానికి, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వేం చేయాలో దేవుడు దానిని నీకు తెలియజేస్తాడు. దేవుడే చేయబోతున్నాడో కూడా అది నీకు దేవుడే తెలియజేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రాహాముతో, నేను చేయబోయేదాన్ని అబ్రాహామునకు దాచెదనా. 18వ వచనం చూడండి. ఎందుకు దాయకపోవడానికి కారణం ఏంటో 18వ వచనంలో దేవుడే తెలియజేస్తున్నాడు. ఎందుకు దాయలేదు అబ్రాహాము గారిని? అసలు అబ్రాహాముని ఎందుకు పిలిచాడు? అబ్రాహాములో ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏమిటో ఈ 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. అబ్రాహాము నిశ్చయముగా బలమగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. యెహోవా మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎవరిని ఎరిగి ఉన్నానంటండి? అబ్రాహాము క్రియలు, అబ్రాహాము యొక్క పనితనం, అబ్రాహాము జరిగించబోయేటువంటి కార్యములలో తన పిల్లలకి ఏదైతే చెప్పబోతున్నాడో చెప్పబోయే విషయాలు కూడా నాకు తెలుసును అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము ఏం చేస్తాడంటండి? తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు, వారికి ఆజ్ఞలు ఇస్తాడు. కనుక అబ్రాహాము గారి గురించి నాకు తెలుసు, అందుకే నేను అబ్రాహాముని పిలిచాను. అబ్రాహాము వచ్చాడు, అబ్రాహాముతో నేను సహవాసం చేస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి 23వ వచనం చూడండి. 22వ వచనం చూద్దండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండి ఎడల దానిలో నుండి 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని అబ్రాహాము గారు దేవుడితో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 21వ వచనంలో దేవుడు, నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మొర చెప్పున నేను వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని నేను తెలుసుకుందని నేను. ఆ మనుషులు అక్కడ నుండి దిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఎందుకు వచ్చాడు దేవుడు అక్కడి నుంచి? మొట్టమొదటిగా అబ్రహాం దర్శించడానికి వచ్చాడు దేవుడు. రెండవది సొదొమ గొమొర్రా ప్రాంతాలు, 2 ప్రాంతాలు వేరు వేరు. సొదొమ ప్రాంతము వేరు, గొమొర్రా ప్రాంతము వేరు. సొదొమ రాజు వేరు, గొమొర్రా రాజు వేరు. ప్రియమైన ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలని అగ్నిగంధకములతో నాశనం చేయబోతూ వారి మొర దేవుని సన్నిధానికి వెళ్ళింది కనుక వారు పాపాత్ములై ఉన్నారు కనుక, పాపం చేత దేశాలన్నీ కూడా పాడైపోయిన కనుక ఆ దేశాన్ని నాశనం చేయడానికి, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు కిందికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఒక మాట అంటున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన నీతి న్యాయములను జరిగించు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యాయం చేసేవాడు కాదు, నీతిని నెరవేర్చేవాడు, నీతిని జరిగించేవాడు, నీతిని జరిగించే వారిని కాపాడువాడు, నీతిని జరిగించని వారిని అయినా శిక్షించేటటువంటి వాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీతిమత్వమైన దేవుడు, నీతి కలిగిన వాడు. నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడో అని సవాలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం పెరగిన వాడు, నీతిని జరిగిస్తూ నీతిని అనుసరించే వారిని నీతిమత్వంగా చేస్తూ వారిని కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు. అప్పుడు దేవుని దగ్గరికి మొరలింది. సొదొమ గొమొర్రాల పాపము దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను దిగి వెళ్ళి ఆ ప్రాంతము పాపం చేసిందో లేదో తెలుసుకోవడానికి నేను వెళ్తానని చెప్పి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యము, దేవుని మాట మనకు తెలియజేయబడుతుంది. చూడండి అక్కడ ఏమని రాయబడింది, ఆ స్థలమును నాశనం చేయగలవా అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నేను దిగిపోయిన వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసేదో లేదో చూసేదనని, చేయని నేను తెలుసుకుందనని ఆ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడంట. దిగి వచ్చి అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహామా, నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తున్నాను, ఆ పట్టణం అంతా నేను నాశనం చేస్తాను కనుక నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి అబ్రాహాముతో చెప్పి తండ్రి అయిన దేవుడు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు అబ్రాహాము అంటున్నాడు, ప్రభువా, పాపాత్ములు ఉన్నారు సరే,
కానీ అక్కడ కొంతమంది పుణ్యాత్ములు కూడా ఉంటారు కదా, నీతిమంతులు కూడా ఉంటారు కదా. ఆ నీతిమంతులను బట్టన్నా కానీ నువ్వు సుధమ గుమ్మర నాశనం చేయకుండా ఉండడానికి అవకాశం లేదా అని అడిగాడు అబ్రహాం గారు. ఎందుకు లేదు, నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటాడు, అన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఆ సుధమ గుమ్మరుల ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండవా అన్నాడు అబ్రహాం గారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఏమయ్యా నువ్వు నాకు సమాధానం చెప్తావేంటి, నాకు సలహాలు ఇస్తావేంటి అనాలి. ఈ రోజున ఎవరికైనా మనం సలహా ఇచ్చామనుకుని ఏమంటారు వాళ్ళు, నీకేం తెలుసు సలహా ఇస్తున్నావు అంటాం మనమా? మరి దేవునికి సలహా ఇవ్వడం అంత గొప్ప, అంత శ్రేష్టమైన పని కాదు కదా. దేవునికి సలహా ఇచ్చేటువంటి రేంజ్లో అబ్రహాం గారు పెరగలేదు. కానీ దేవుని సన్నిధానంలో నిందారహితుడిగా ఉంటూ దేవునికి మనవి చేస్తే దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం గారి యొక్క మనవుని దేవుడు వినడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహామునే చూడడానికి దేవుడు దిగి వచ్చినట్టు అర్థం ఏంటి, దేవునికి అబ్రహాం గారికి మధ్యలో అంత స్నేహభావం ఉంది, సన్నిహితం ఉందని సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభువా నీతిమంతులతో చూడండి అక్కడ దేవునితో ఒక మాట అంటాడు, ప్రియమైన బిడ్డలారా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయడం ఎంతవరకు సబబు ప్రభువా? అక్కడ ఒకవేళ నీతిమంతులు ఉంటే ఆ దుష్టులను కూడా, ఆ దుష్టులను సంహరించేటప్పుడు నీతిమంతులు కూడా సంహరింపబడతారు కనుక నీతిమంతులను బట్టి దుష్టులను నాశనం చేయకుండా ఉంటావు కదా ప్రభువా. ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ పట్టణంను కాపాడతావా అని అడిగాడు అబ్రహాం గారు. అప్పుడు దేవుడు అన్నారు, తెలుసు, దేవుని తెలుసు కదా అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది నీతి కలిగి జీవిస్తున్నారు దేవునికి తెలుసు కదా. వెంటనే అబ్రహాం అన్నాడు, ఆ నీతిమంతులు 50 మంది ఉంటే నేను రక్షిస్తానన్నాడు. అబ్రహాంకు అనుమానం వచ్చింది, ఒకవేళ 50 మంది లేరు అనుకో ప్రభువా, 45 మందే ఉన్నారనుకో, అప్పుడు కూడా కాపాడతావా? నిజమే, 45 మంది ఉన్నా కాపాడుతాను అబ్రహామా, నీ గురించి నేను కాపాడుతానన్నాడు. అబ్రహాంకు మరలా అనుమానం వచ్చింది, ఒకవేళ 45 మంది లేరు 40 మందే ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా కాపాడుతావా అన్నాడు. దేవుడు అప్పుడు కూడా అన్నాడు, పర్లే 40 మంది ఉన్నా నేను కాపాడుతానన్నాడు. ప్రభు మళ్ళీ అబ్రహాం గారికి మళ్ళీ అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చి ఏమన్నాడు తెలిసింది, 40 మంది కాదు ప్రభు, ఒకవేళ 40 మందిలో ఇంకో 10 మంది తక్కువ ఉన్నారు అనుకో, 30 మంది ఉన్నారు అనుకో, నువ్వు కాపాడుతావా అని అడిగాడు దేవుణ్ణి. అబ్రహాం గారు చెప్పే ప్రతి మాటను దేవుడు ఆలకిస్తున్నాడు. అబ్రహాం చెప్పే ప్రతి మాటను కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈ సందర్భాలు మనం చూస్తే ఎన్నో మార్లు మార్చాడు అబ్రహాం గారు. మొట్టమొదటిగా 50 మంది అన్నాడు, 50 మంది ఓకే అన్నాడు దేవుడు. లేకపోతే 45 ఉంటే ప్రభు అన్నాడు, 45 మందికి ఓకే అన్నాడు. 40 మంది ఉంటే ప్రభు అంటే 40 మందికి కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత 40 మంది లేకపోవచ్చు 30 మంది అంటే 30 మందికి కూడా ఓకే అన్నాడు దేవుడు. ప్రభువా ఇంకొక మారే నేను మాట్లాడతాను, తెగించాను మాట్లాడడానికి. ఎందుకంటే ఒకవేళ నీతిమంతులు అక్కడ ఉంటే దుష్టులతో పాటు నీతిమంతులు సంహరిస్తే నువ్వు నీతి లేని వాడు అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఇంకొక మారే మాట్లాడతానన్నాడు. అక్కడ చూడండి, ఒక మాట మనం చూడండి, 30 వచ్చింది, అతడు ప్రభువు కోపపడినడలా నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది వారు నాకు కనబడిన నాశనము చేయనని చెప్పాను. 31 చూస్తే అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని 20 మంది కనబడుతురేమో అని అబ్రాహాము మరలా అన్నాడు. 20 మందిని బట్టి కూడా నేను నాశనం చేయనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో వాగ్వాదం చేయడం అంత సులువు అనుకుంటున్నారా? ప్రియమైన బిడ్డలారా, దేవునితో మాట్లాడే విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడో యోబు తన గ్రంథంలో రాశాడు. ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడిగా ఉంటేనే నీవు దేవునితో మాట్లాడగలదు. నీతి తప్పితే నువ్వు దేవునితో మాట్లాడడానికి అవకాశము లేదు. యోబు నీతిమంతుడు కనుక, యథార్థవంతుడు కనుక యోబు మాట కూడా దేవుడు ఆలకించాడు. యోబు చెప్పినట్టుగానే దేవుడు చేశాడు. అబ్రహాము గారు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు కనుక, నీతిని తప్పలేదు కనుక అబ్రహాము మాట కూడా దేవుడు వినడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ 50 మంది, ఎక్కడ 20 మంది. 50 మంది నుంచి 45కి, 45 నుంచి 40కి, 40 నుంచి 30కి, 30 నుంచి 20కి వచ్చారు. 20కి వచ్చిన తర్వాత కూడా అబ్రహాం గారికి అనుమానం సరిపోతలేదు, ఇంకా నమ్మకం వస్తలేదు. 30 మంది 20 మంది కూడా ఇక్కడ ఉండకపోవచ్చు, లేకపోతే దేవుడు పైన ఎందుకు దిగుతాడు అని చెప్పి 32 వచ్చింది, అతడు ప్రభువు కోపపడిన నేను ఇంకొక మారే మాట్లాడుతున్న చివరిగా ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో అనినప్పుడు అయినా ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరింటారు ఈ మాటలు? ఎవరింటారండి ఈ మాటలు? ఎవరన్నా వింటారా?
బేరసారాలు అంటారు దీన్ని, బేరసారాలు. దేవునితో బేరసారాలటువంటి దమ్ము ధైర్యము దేవుని నమ్మిన బిడ్డలకు ఒక్కళ్ళకే ఉంటుంది, కానీ ఎవ్వరికీ ఉండదని సత్యాన్ని అబ్రాహాము గారు మనకు నేర్పిస్తున్నాడు. అబ్రాహాము గారు తన జీవితంలో నీతిమంతంగా జీవించాడు కనుకనే అబ్రాహాము అడిగే ప్రతి విషయానికి దేవుడు సరే అన్నాడు, కానీ కాదని అనలేదు. అబ్రాహాము కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను విన్నాడు. 100 సంవత్సరాల వరకు కూడా కుమారుడు ఇస్తానని అబ్రాహాముతో చెప్పినప్పుడు కూడా అబ్రాహాము ఏమాత్రం పల్లెత్తు మాట దేవుని అనకుండా విశ్వాసంతో నమ్మికతో చూస్తాడు. మనము కూడా నమ్మిక కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే మన కార్యములు కూడా దేవుడు చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైనవారా, సాతాను గారు ఎన్నో రాళ్ళు వేస్తాడు. అడిగా వచ్చాడా దేవుడు? ప్రార్థన చేశాడు, జరిగిందా? ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని వారాల, ఇంతేనే మీ దేవుడు అని సాతాను గాడు మనల్ని దెప్పు పొడుస్తూ ఉంటాడు. సాతాను గాడు మనల్ని పొడుస్తూ ఉంటాడు. చూటుపోటు మాటలతో మనలను మాట్లాడి మనలను దేవుని విశ్వాసంలో నుంచి మనం తప్పిపోయేలాగా సాతాను గాడు మనం ప్రేరేపిస్తాడు. ప్రియమైనవారా, కొన్ని కార్యాలు లేటుగా అవుతాయి, లేటెస్ట్గా అవుతాయి. లేటుగా అయినా కానీ లేటెస్ట్గా చేసే గొప్ప దేవుడు మన దేవుడిని. నమ్మిన వారిని నిరుత్సాహపరచడు. నమ్మిన వారి జీవితంలో ఆయన గొప్ప కార్యాలే చేసేవాడే గాని, మేలులు చేసేవాడే గాని అన్యాయం చేసేవాడు మన దేవుడు కాదు. ప్రియమైనవారా, అందుకే అబ్రహాము చెప్పిన ప్రతి మాటను దేవుడు ఆలకించాడు, ప్రతి మాటకు జవాబులు ఇచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత 10 మంది ఉంటే నేను వారిని నాశనం చేయకుండా ఉంటానని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారండి? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లోతు భార్య, లోతుకున్నటువంటి 2 కుమార్తెలు. ఎంతమంది వారు కుటుంబంలో? 4. అబ్రాహాము గారు ఎంత అడిగాడు? 10 మంది ఉంటే కాపాడతావా ప్రభు అంటే 10 మంది ఉంటే కాపాడతానన్నాడు. ఆఖరికి అక్కడికి వెళ్తే అన్ని లక్షల జనాభా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా 2 పట్టణాలలో కూడా పాపాత్ములైన వారు ఎక్కువ, నీతిమంతులైన వారు 4 కనిపించారు. 4 కూడా లోతును బట్టి, లోతు భార్య, లోతు కుమార్తెలు అక్కడ నీతిమంతులు కొన్నారు కనుక ఆ నీతిమంతులు నాశనం చేయకుండా ఉందువు ప్రభు అని అబ్రాహాము గారు అడిగాడు కనుక ఆ 4 బయటకు తీసుకుని వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో దేవుడు కాల్చి వేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభువు కోపపడేవాడు కాదు. ఎంతో శాంతమూర్తి అయిన శాంతాన్ని వహిస్తూ ఉంటాడు. కానీ ఇంకా పెచ్చు పెరిగిపోతే దేవుడు వారిని శిక్షిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో అబ్రాహాముతో దేవుడు నడిచినటువంటి నడవడిక, అబ్రాహాము కూడా దేవుడితో నడిచినటువంటి నడవడిక, అబ్రాహాముతో దేవుడు కలిసి భోజనం చేసినటువంటి సందర్భాన్ని, అబ్రాహాము మాటను దేవుడు అన్నటువంటి సందర్భాన్ని ఈ సమయం ముందు మనము పాఠముగా నేర్చుకోవాలి. అబ్రాహాముతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడు, అబ్రాహామును దర్శించిన దేవా నన్ను కూడా దర్శించు, అబ్రాహాముకు మేలును అనుగ్రహించిన దేవా నాకు కూడా మేలును అనుగ్రహించు, నా జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చినైనా ఇగునైనా విశ్వాసం కలిగి జీవించడానికి కృప చూపించినైనని మనం కూడా ప్రార్థన చేస్తూ అబ్రాహాము గారి యొక్క జీవిత చరిత్ర జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే దేవుడు కూడా మనల్ని దర్శిస్తాడు, దేవుడు కూడా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు కూడా తన కృపను నిండుగా మెండుగా మన మీద కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఈ సమయం ముందు దేవుడు సంఘానికి మనకును మన మీద ఆయన కృపను ఉంచి మనం నడిపించును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమనైనా గొప్ప దేవుడవు, కనికరగల దేవుడు తండ్రి, అసాధ్యమనేది ఏది లేదు నాయన నీ జీవితంలో తండ్రి. నైనా మనుషులమైన మేము అపనమ్మికతో అవిశ్వాసంతో మేము ఉంటున్నప్పుడే కానీ ప్రభా నీవు అసాధ్యము లేనటువంటి దేవుడు, సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. మా జీవితాల్లో కష్టాలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నీతో నడుస్తూ నీతో ప్రభు మేము గడుపుతూ ఉంటే ప్రభా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఎటువంటి శ్రమైన, శోధరైన, ఇరుకులైన, ఇబ్బంది అయినా తప్పించడానికి సమర్థుడు నీవే తండ్రి. యోబు శ్రమల నుంచి తప్పించిన దేవుడు, కష్టాల నుంచి తప్పించిన దేవుడు. అప్పునైనా ప్రభు దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ప్రభునైనా నైనా అగ్నిగుండం నుంచి, సింహాల బోన నుంచి కూడా తప్పించగల సమర్థుడు తండ్రి. వారి నోటితో చెప్పారు వారు సమర్థుడైన దేవుడు మా దేవుడని.
నిజమేనని ఈ రోజున ప్రభా నేను అబ్రహాం గారి యొక్క జీవితంలో సాధ్యము కాని సుసాధ్యము కాని సాధ్యం చేసిరని ప్రభా, సాధ్యము సుసాధ్యం చేసిరని ప్రభా అబ్రహాం గారి జీవితంలో మరి కుమారుని అనుగ్రహించినైనా అబ్రహాము చెప్పిన ప్రతి మాటను అవును అంటూనైనా అబ్రహాము నీతో పెట్టుకున్న ప్రతి అర్జీని, ప్రతి ప్రార్థనను, ప్రతి విన్నపాన్ని కూడా ప్రభా అంగీకరించినటువంటి గొప్ప దేవుడు మా జీవితాల్లో కూడా ప్రభా అబ్రహాం గారికి లాగానే మేము కూడా ప్రభా నీలో నడవడానికి, నీలో జీవించడానికి నీ కృప చూపించండి. అబ్రహాం గారిని దర్శించినట్టుగా మమ్మల్ని కూడా దర్శించండి. సంఘాన్ని, సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజు నేను ప్రభా మీరు చెప్పినటువంటి ఈ పాఠాలను ప్రభనైనా మా మనసులోను, మా హృదయంలోనూ ఉంచుకునే ప్రభా నేను వాటి ద్వారాగా మేము ముందుకు ఆశీర్వాదాలతో నడవడానికి కృప చూపించమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఇటు రీతిగా కూడుకొని నిన్ను స్తుతించేంత వరకు మీకు కాపుదలు తెచ్చామని వినటువంటి ప్రతి వాక్యము ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో వారి హృదయాలలో ఫలింపు చేయమని ఇదిగో నేను ప్రభా సమస్త విషయాలతో నేను మీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.